ప్రసాద్ ప్రొడ్యూసర్గా విఆర్ చలనచిత్రాల బ్యానర్పై విజయరామ్ అండ్ శశికి హీరో హీరోయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది. అందుకని ముందు ప్రసాద్ గురించి చెప్పాలి. వినిపిస్తుంది గట్టిగానా మీకు? విఆర్ చలనచిత్రాల బ్యానర్పై ప్రసాద్ ప్రొడ్యూసర్గా విజయరామ్ హీరోగా శశికి హీరోయిన్గా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ముందుగా ప్రసాద్ గురించి చెప్పాలి. నేను ఆదిత్య కాలేజీలో చేసినప్పుడు కాలేజ్ యోగా చేసేవాడు తను. అదే నేను ఆదిత్య కాలేజీలో ముందు ప్రసాద్ గురించి చెప్పాలి. నేను ఆదిత్య కాలేజీలో లెక్చరర్ మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు తను ఏవోగా కోఆర్డినేటర్గా ప్రిన్సిపల్గా చేసేవాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అయ్యాడు తను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి సినిమాలు అంటే మా అందరికి ఇష్టం. అందువల్ల అతను సో ప్రొడ్యూసర్గా మారి సినిమా ప్రొడ్యూస్ చేస్తాడు. అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా టెక్నీషియన్ సంబంధించి రసూల్ గారు అనేక చిన్నప్పటి నుంచి ఈవెన్ గాయం కానీ ఒకరికొకరు కానీ గులాబీ కానీ సో కానీ చెప్పాలంటే తెలిసి తిరిగిన విషయం వయసులో అంటే సినిమా అంటే ఎప్పుడే నేర్చుకుంటున్న వయసులో మా ఇన్స్పిరేషన్ అందరికైనా ఈ సినిమా చేయడానికి ఈజ్ ద మెయిన్ పిల్లర్ టు టెక్నికల్ టీమ్. ఈ సినిమా చేయడానికి అంగీకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా చేయడానికి. ఇంకా దీని దర్శకుడు జోనాథన్, అందరూ ముద్దుగా జోన్ పిలుస్తుంటాం. ఒక 5 years బ్యాక్ నాకు నేను అనుకోకుండా యాక్సిడెంట్ అనే షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అందరూ తీస్తూ రోజు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాను. సో ఆ టైంలో చాలా బాధ తీసేది నాకు. ఏదో పెద్ద పెద్ద డైరెక్టర్ తీసినట్టు అంటే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది అనమాట. చిన్న యాక్షన్ ఫిల్మ్ చూస్తే అప్పుడు నేను పిలిపించాను, నేనే ఫోన్ చేసి అబ్బాయి ఎవరికి పిలిపించాను, మాట్లాడాను. సో అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో ఇప్పుడు తను ఈ సినిమా ద్వారా పరిచయం కావడం డెఫినెట్గా తను చాలా అంటే ఐ థింక్ తను బాగా ఆర్జీవి ఇన్స్పిరేషన్ బాగా మొత్తం చూసుకున్నాడు. రసూల్ గారి టీం అన్నమాట ఇన్స్పిరేషన్. సో తను ఫస్ట్ ప్రేమ కథని తెరకెక్కిస్తున్నాడు. బట్ ఈ ప్రేమ కథను కూడా నాకు తెలుసు ఎలా తీస్తాడు అనేది. తన టైమింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక లవ్ స్టోరీ తీసినా తన టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాకు కొత్త డిఫరెంట్గా అంటే మ్యూజికల్గా మ్యూజిక్ని వాడుకోవడంలో బ్యాక్గ్రౌండ్ వాడుకోవడంలో చాలా ఇట్స్ వెరీ గుడ్. సో టోటల్గా ఈ సినిమాని చాలా బాగా చేసిన నమ్మకం ఉంది. ఇంకా రతన్ మ్యూజిక్ అంటే నేను అందరం రాక్షసి మ్యూజిక్ విన్న తర్వాత యాక్చువల్లీ నేనే సజెస్ట్ చేశాను రతన్ ఈ సినిమాకి అయితే బాగుంటుంది. సో రతన్ ఈ సినిమాతో డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడని కన్ఫర్మ్ చేసుకుంటాడు. రామకృష్ణ గారు సేమ్ అందరం రాక్షసి కదా, అందరం రాక్షసికి ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు అడిగాను ఎవరు ఇదంతా చేసింది.
గొప్ప సినిమా చేశాను నరేష్ గారితో. ఆయన అప్పటికి వెరీ యంగ్, ఇప్పుడు వెరీ యంగ్, చాలా యంగ్ అయినా. అదే పర్ఫార్మెన్స్ని, అదే ఫిట్నెస్ని, పర్ఫార్మెన్స్ ఫిట్నెస్ రెండు మెయింటైన్ చాలా కష్టమైన విషయం. బట్ ఆయన రెండు ప్యార్లుగా ట్రావెల్ చేసి తీసుకొస్తున్నారు. అది చాలా వెరీ హ్యాపీగా సినిమా థ్యాంక్ యూ అండి. ఇక్కడ నుంచి చిన్న సినిమాలన్నీ చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ కావాలని, అంటే వీళ్ళ నాన్నగారి ప్యాషన్ విజయరామ్ని హీరోగా చూడాలని. సో సో వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, అంటే ఈ టీం అంతా ఓకే, నేను సరే మీకు ఈ టీం సెటప్ చేసే హెల్ప్ చేస్తాను నేను అని చెప్పాను. సో ఆ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయింది. సో తన షార్ట్ ఫిల్మ్ చూశాను, తను కూడా షార్ట్ ఫిల్మ్ చూశాను. షార్ట్ ఫిల్మ్లో చాలా బాగా చేశాను. కేవలం తన పర్ఫార్మెన్స్ చూస్తే నేను ప్రోత్సహం జరిగింది, డెఫినెట్గా నేను చేస్తే బాగుంటుంది, సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి కోరుకుంటున్నాను. వాళ్ళని వదిలేస్తే థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడారు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆత్మీయులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలు. ప్రసాద్ నా పేరు. దాని వెనక ఉండేటువంటి ఆ ప్రసాద్ సౌండ్ వెనకాల ఉండేటువంటి 3 పదాల్లోనూ నేను చదువుని బ్యాక్గ్రౌండ్గా తీసుకునేటువంటి స్టార్ట్ అయినటువంటి వ్యక్తిని. బట్ ప్యాషనేషన్ అనేటువంటిది నాకు ముందు నుంచి సినిమాల మీద ఉండేటువంటి ఆసక్తితోటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేద్దాం అనేటువంటి దృష్టితోటి దీంట్లోకి రావడం జరిగింది. సుకుమార్ గారు తెలియజేసినట్టుగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం 2-3 మొక్కలతో చెప్పేట్టే వెళ్ళిపోయేది కాదు. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, సో వీ హ్యాడ్ అ లాంగ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 20 to 25 years. అది ఈ చలనచిత్రాలు, విఆర్ చలనచిత్రాలు అనేటువంటి ఒక బ్యానర్ని నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి నాకు నా మిత్రులు కాశీ గారిని, ఆయనతోటి నేను మాట్లాడినప్పుడు కంపల్సరీగా నేను జాగ్రత్తగా ఆ మంచి చలనచిత్రాలు తీయాలనే దృష్టిలో ఉన్నానన్నప్పుడు ఆయన కూడా నాకు ఎంతో కోఆపరేటివ్గా వచ్చి సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో చేసిన ఈ సమయంలో ఒక మంచి కథని, అంటే సుకుమార్ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులే కాబట్టి ఒక మంచి కథ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక మంచి సినిమాని తీయాలనేటువంటి దృష్టితోటి కథని ఎన్నుకుని దానికి ఎవరు డైరెక్టర్గా ఉంటే మంచిది అనేటువంటి చూసుకున్నట్లయితే అప్పుడు ఈ జోనథన్ వి అనేటువంటి నా మిత్రుడిని సుకుమార్ గారి ద్వారా నేను సజెస్ట్ చేసుకుని చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ తోటి నేను ఇప్పుడు సినిమా చేయబోతున్నాను. సో ఈ సినిమాలో మరి హీరో పాత్ర, హీరోయిన్ పాత్రలు తీసుకున్నట్లయితే హీరోగా విజయరామ్, అతను ఆల్రెడీ చాలా యూట్యూబ్లో చాలా సినిమాలు చేస్తున్నారు. వాటన్నిటిలోనూ మీరు గమనిస్తుంటారు. అతని యొక్క యూట్యూబ్లో అతని ఫిలిమ్స్ అన్నిటిలోనూ అతని టాలెంట్ అంతా ఉన్నది. అలాగే శివశక్తి అమ్మాయి కూడా ఆల్రెడీ 100 పైన యాడ్స్ చేసినటువంటి గర్ల్. షీఈ్ ఫ్రమ్ ముంబై, బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్. అండ్ ఇకపోతే మరి పెద్ద సార్ అయినటువంటి నరేష్ గారితో ఇదే డయాస్ మీద ఉన్నటువంటి 3 వ్యక్తులకు సంబంధం ఉన్నారు. నేను అనుకోకుండా ఒకసారి లాంగ్ బ్యాక్ 100% లవ్ షూటింగ్ వచ్చినప్పుడు, నేను సుకుమార్ గారిని కలవడానికి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక పాత్రని నేను వేయవలసి వచ్చింది, ఒక డాక్టర్ పాత్ర. ఆ డాక్టర్ పాత్రలో సేమ్ నరేష్ గారు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అటువంటి గొప్ప వ్యక్తితోటి, అటువంటి సుకుమార్ గారితో ఈరోజు డయాస్ మీద నేను ఎలా ఉంటానని ఇట్స్ రియల్లీ మై లక్. సో ఈ సినిమాలో మరి నేను చీఫ్ టెక్నీషియన్స్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు కెమెరా కోసం అని అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మేము చూసినటువంటి పెరిగినటువంటి చిత్రాల్లో రసూల్ ఎల్లూరు గారు అంటే మాకు ఒక ఆరాధ్య దైవం. ఆయన కెమెరా అంటే. సో అటువంటి ఫస్టే నేను ఆయన్ని అప్రోచ్ అయ్యి చెప్తే ఆయన 100% దీనికి అగ్రీ చేయటం. అలాగే మరి మ్యూజిక్ పరంగా కూడా యంగ్ అండ్ డైనమిక్ రతన్, మీకు తెలుసు అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, డార్లింగ్ 2 ఇలాంటి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి రతన్ని ఒక లవ్ ఫీల్ ఉన్నటువంటి సినిమాకి కరెక్ట్ యాప్ట్ పర్సన్ అనేటువంటి పర్సన్గా రతన్ని ఎంచుకోవడం జరిగింది. అలాగే మరి దీనికి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్గా కూడా మనం ఈ లేటెస్ట్గా మీరు చూసినటువంటి జో అచ్యుతానంద్ దగ్గర నుంచి అందాల రాక్షసి వరకు కూడా చాలా సినిమాలు చేసినటువంటి రామకృష్ణ గారిని హెల్ప్ అడగడం జరిగింది. ఈ ఆల్సో అగ్రీడ్ ఇట్. సో ఇంత మంచి టెక్నీషియన్స్ అండ్ క్రూ తోటి ఒక మంచి ఫీల్ ఉన్నటువంటి, లవ్ ఫీల్ ఉన్నటువంటి సినిమాని
మేము చేయబోతున్నాం. సో ప్లీజ్ బ్లెస్సెస్. డెఫినెట్లీ వీ కెన్ సే దట్ అందరూ చెప్తారు మంచి సినిమాలు తీస్తే మంచి సినిమా. యూ కెన్ ప్రౌడ్లీ సే దట్ మీరు ఒక మంచి లవ్ ఫీల్ ఉన్నటువంటి ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగిన యూ సర్టిఫికేట్ సినిమాని మేము తీసి మీకు అందించిపోతున్నాం త్వరలో. సో దానికి అందరికీ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విఆర్ చలనచిత్ర ప్రొడక్షన్ నంబర్ 1, జోనాథన్ డైరెక్టర్. వన్ ఆఫ్ అవర్ మోస్ట్ వర్సటైల్ డైరెక్టర్స్. ఎటువంటి జానర్ ఫిల్మ్ అయినా తీయగలిగినటువంటి మన సుకుమార్ గారు ఆయన బ్లెస్సింగ్తో, ఆయన సపోర్ట్తో, ఆయన బ్యాక్డ్రాప్తో చేస్తున్నటువంటి ఫిల్మ్ ఇది. నేను జో నాకు 1 hour 15 minutes 20 minutes నేరేషన్ ఇచ్చింది. నేను ఎప్పుడు నా క్యారెక్టర్ డెవలప్మెంట్ వాళ్ళకి కావాలంటే సంతోషంగా నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి నా క్యారెక్టర్ చెప్పు, మీకు కావాలంటే ఫుల్గా చెప్పండి అని చెప్పి. హీ గేవ్ మీ సచ్ అ ఫెంటాస్టిక్ నేరేషన్. ఐ వాజ్ ఇమ్మర్స్డ్. మొత్తం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను. సచ్ అ బ్యూటిఫుల్ నేరేషన్. ఆ మినిటే నేను ఇది చేయాలనుకున్నాను. యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ అలా వస్తున్నటువంటి సమయం ఇది తెలుగు పరిశ్రమలో. ఆడియన్స్ కూడా కొత్త అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్, ఫీల్ ఉన్న ఫిల్మ్స్, డిఫరెంట్ ఎంటర్టైనర్స్ కావాలని కోరుకున్న టైంలో సో సూపర్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్ అని నాకు అనిపించింది ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత. రెండోది ప్రసాద్ గారు, మేము కలిసి సుకుమార్ గారి ఫిల్మ్లో యాక్ట్ చేసాం. అంత పాత పరిచేస్తలే. ఆయన ప్యాషన్తో వచ్చాడు. ఐ వాంట్ బీ ఎ మేకర్ అండి, నాట్ జస్ట్ అ ప్రొడ్యూసర్ అని. ఒక ప్యాషన్తో ఈస్ కమ్ టు మేక్ దిస్ ఫిలిం విత్ ది రైట్ టెక్నీషియన్. బేసిక్గా ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ రసూల్ గారి దగ్గర నుంచి మన అఫ్కోర్స్ అవర్ డైరెక్టర్ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఇట్, రతన్ గారు, రామకృష్ణ గారు, సూపర్ టీమ్. అంటే ఓవరాల్గా ఇద్దరు పిల్లలు కూడా ఇటు విజయరామ్, శివశక్తి, హైందవ సాంప్రదాయంలో శైవ వైష్ణవ 2 సాంప్రదాయాలు కలిసినాయి, అన్నీ కలిసినాయి ఈ సినిమాకి. సో నా క్యారెక్టర్కి వస్తే నేను నిజంగా నాకు మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి ఈ టైంలో. ఈ క్యారెక్టర్ మళ్ళొక్కసారి ఒక మెమరబుల్ క్యారెక్టర్ అవుతుందని నా నమ్మకం. అందుకంటే నేను ఇప్పుడు చెప్పను, ఐ విల్ టాక్ లేటర్. నాట్ ఓన్లీ దట్, ఈ సంవత్సరంలో ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్తో పాటు తెలుగు సినిమాలో మిగిలిపోయేటువంటి ఒక మెమరబుల్ ఫిల్మ్గా కూడా ఇది మిగులుతుందని నా నమ్మకం. ఐ వాంట్ టు పుట్ ఇట్ యాజ్ రఫ్లీ అండ్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్, టు జోనాథన్ గారు అండ్ ప్రసాద్ గారు, అండ్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు. హీ ఆల్సో సజెస్టెడ్ మీ ది రోల్. ఐ థ్యాంక్ యూ బికాస్ లవ్లీ ఫిల్మ్. నేను చేసిన మర్చిపోలేని క్యారెక్టర్లో తమన్నా నేను కాంబినేషన్లో 100% ఉన్నాను. చాలామంది ఇప్పటికీ చెప్తుంటారు. సో ఇంత మంచి టీంతో ఇట్స్ కమింగ్. వీ విల్ గివ్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు మంచి సినిమాలు తీయాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. జానథన్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దాంతోపాటు నాకు మంచి హోప్ వచ్చింది. నాకు ఇది ఒక మంచి సినిమా అవుతుంది అది అనిపించిన తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అంటే జనరల్గా నేను ఎక్కువ సినిమాలు చేయను, అంటే అది కొంచెం అందరికీ ఇంప్రెషన్ ఏంటంటే అన్అప్రోచబుల్ అని. బట్ ద పాయింట్ ఈజ్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్. సో ఈ కథ విన్న తర్వాత నాకు చాలా ఐ వాజ్ ఫుల్ ఆఫ్ హోప్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ మూవీ. సో ఐ లైక్ ద స్టోరీ నెరేటెడ్ బై జానథన్. అండ్ మాకు మంచి సెటప్ దొరికింది. రాము, రాధా, ఆల్ ఆఫ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ నౌ అండ్ Sukumar supporting us. I'm very sure it will be a very great movie. See, for me work satisfaction is చాలా important. I'm very sure this movie will give me lots of work satisfaction. So this is what I want to say. లేకుండా ఉంటే ఇది సెటప్ అయ్యిండేది కదా ప్రాజెక్ట్. ఇది సార్కి నా మీద ఉన్న
నమ్మకం చూస్తుంటే కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. అది సారు నాకు ఆయనే సార్ ఫోన్ చేయడం ఒకప్పుడు, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2006 అనుకుంటా. నేను అప్పుడు వర్క్ చేస్తూ ఉండేవాడిని సాఫ్ట్వేర్లో. సో సార్ ఒకరోజు కాల్ చేసి నేను సుకుమార్ మాట్లాడుతున్నానంటే నేను షాక్ అయ్యాను. అప్పటి వరకు పెద్దగా నాకు తెలియదు, అంటే జగడం సినిమా చేస్తున్నారనమాట ఆ మూమెంట్లో. సో అప్పుడు వెళ్ళి కలిసిన తర్వాత నుంచి నేను ఒక డైరెక్టర్, ఆ తర్వాత నుంచి యాక్చువల్గా ఒక సార్ డైరెక్టర్గా అంటే తెలుసు నాకు. ఆ మూమెంట్ తర్వాత అర్థమైంది, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ ఫెల్ దట్ ఐ మెట్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అనిపించింది నాకు. అప్పటి నుంచి ఐ డోంట్ థింక్ నేను ఫ్యూచర్లో కూడా అంత గొప్ప మనిషిని కలుస్తానని నాకైతే నమ్మకం లేదు. సో సార్ సపోర్ట్, అంటే నేను ఫాలో అవ్వకపోయినా, కాల్ చేయకపోయినా సార్ ఫోన్ చేసి మాట్లాడేవారు. జరా ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు ఏంటి, రా ఆఫీస్కి, ఇలా అనేవారు అనుకో. అసలు అభిమానం చూస్తూ ఉంటే ఆశ్చర్యం. అంటే అప్పటివరకు ఇండస్ట్రీలో అలా ఉంటారా అనిపించేది. బట్ సార్ని చూసిన తర్వాత అనిపించింది ఆయన ఎంత అంటే ఒక 10 సెకండ్స్లో క్లోజ్ అయిపోతారు అది. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గురించి, ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఆయన ప్యాషను, ఆయన స్పీడ్ చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది నాకు కూడా. ఇంకా పరిగెత్తలేము, ఆయన అందుకోవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా స్పీడ్కి పనిచేయాలనిపిస్తూ ఉంటుంది. సో మా వెనకుండి ప్రతిదీ కూడా, అంటే ఫాలోఅప్ కానీ ఆ ప్లానింగ్ కానీ, అసలు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అనేది ఎవరు నమ్మరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంత క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఆల్ ద క్రాఫ్ట్స్ మీద. ప్లానింగ్ చాలా బాగుంటుంది. అది మా యూజువల్గా అంటే యూత్లో ఉండే వాళ్ళకి కొద్దిగా క్రియేటివిటీ మీద కంటే కూడా ప్లానింగ్ మీద ఉండదు. బట్ రైట్ కాంబినేషన్ అనిపించింది. ఆయన ప్లానింగు, నేను ఆలోచించడం, సో అవన్నీ కూడా కరెక్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. ఆయన కూడా అంటే సార్ సుకుమార్ సార్ సజెషన్ చేసిన తర్వాత ఎన్నో టెస్టుల్లో నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. సో అది మంచిది అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే ఆ రకంగా సినిమాలు చేయడం చాలా మంచిది, అంటే అంత యాక్యురేట్గా చూసి చేయడం అనేది. అండ్ సెకండ్ థింగ్, రసూల్ గారి గురించి చెప్పాలి. అండ్ నాకు రసూల్ గారు చాలా పెద్ద సినిమాటోగ్రఫర్ అనేసి ఆయన కలవ ముందు అంతవరకు అనిపించేది అనమాట. మనం రీచ్ అవ్వలేము ఆయన్ని. నేను దీని ముందు తమిళ్, మలయాళంలో అందరినీ చూశాను, ఎవరు డేట్స్ కూడా నాకు సెట్ అవ్వట్లేదు. అలాంటి మూమెంట్లో ఒకరోజు సడన్గా నాకు ఒక అనిపించింది, వెంటనే ఎవరో నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు రసూల్ అనేసి. అనగానే నాకు ఒక్కసారిగా షాక్ అనిపించింది అనమాట. అరే రసూల్ గారిని మనం పెట్టుకుని ఎక్కడెక్కడ ఎతికామనేసి ఇమ్మీడియట్లా అనిపించిన వెంటనే నేను ఇంకో ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకొని ఆయన మెసేజ్ పెడితే నెక్స్ట్ డేలోనే కలిసాను నేను. నెక్స్ట్ డేలోనే కలిసి ఫస్ట్ ఒక 35 మినిట్స్ నెరేట్ చేసినప్పుడు, అంటే నేను చాలా ఐ వాజ్ నాట్ షూర్ అనమాట, సార్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా, బడ్జెట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది. బట్ ఆయన అయితే చాలా సింపుల్గా, అంటే నాకు అనిపించింది హీ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద రైట్ సబ్జెక్ట్. సో మాట్లాడగానే సార్తో నాకు కాంబినేషన్లు, హీరోలు, పెద్ద బ్యానర్లు అవి కాదమ్మా, ఐ లైక్ ద స్టోరీ, నేను డెఫినెట్లీ చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు నేనైతే నమ్మలేకపోయాను. అంటే అంత మంచి టెక్నీషియన్తో పనిచేయడం, సార్ ఉంటే అంటే ఆ ఎక్స్పీరియన్స్కి డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నెక్స్ట్ రథన్ నాకు, నేను అందాల రాక్షసి పాటలు విన్నప్పటి నుంచి అనుకున్నాను డెఫినెట్లీ రథన్తో అయితే పని చేయాలి, ఎప్పుడు చేసినా సరే రథన్ అయితే పెట్టుకోవాలని. సో నాకు మ్యూజిక్ విషయంలో పెద్దగా డౌట్లు లేవు, ఎవరితో వెళ్దాం ఏం చేద్దామని. వెంటనే ఇమ్మీడియట్గా రథన్ని కాంటాక్ట్ అయ్యాను. సో రథన్ కూడా ఏంటంటే ఆఫ్టర్ అందాల రాక్షసి తర్వాత నుంచి నేను ఇప్పుడు లవ్ స్టోరీ చేయలేదు, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లవ్ స్టోరీ అనేసి రథన్ కూడా వెయిటింగ్. సో అది కరెక్ట్గా కలిసింది అనమాట. రథన్కి చెప్పగానే రథన్ కూడా చాలా స్పీడ్గా వర్క్ చేస్తాడు. అండ్ తనకు మ్యూజిక్ పైన, మ్యూజిక్ జానర్స్ పైన తనకున్న ఐడియా వాజ్ రియలీ అమేజింగ్ అనమాట. అంటే తను ఒక మ్యూజిక్ని ఒక విజువల్ లాగా ట్రీట్ చేస్తాడు. ఒక కలర్స్కి ఎలాంటి ఫీల్ ఉంటుందో
మ్యూజిక్లో కూడా ఒక సౌండింగ్ ఒక ఫీల్ ఉంటుంది, ఒక్కొక్క సౌండింగ్ ఒక్కొక్క ఫీల్ ఇస్తుంది అని తను ఆ సౌండ్ ఫిలాసఫీ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో థ్యాంక్స్ టు రదన్, అండ్ ఐఎమ్ షూర్ రదన్ విల్ గివ్ ద, అంటే నేను చెప్పాను రదన్కి, రదన్ నాకు అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉండాలి, ఎందుకంటే ఏది బాగాలేదని యూజువల్గా నేను ఉంటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఈ పాట ఎందుకు బాగా చేయించలేదు అనేసి. మన సినిమాలు అలా ఉండకూడదు రదన్, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అన్ని సాంగ్స్ చాలా అద్భుతంగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మొత్తం కూడా సాంగ్స్ అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగే ఉంటాయి. సో వీ డోంట్ హ్యావ్ పర్టికులర్ ఇండివిజువల్ డ్యూయట్స్ అంటూ ఉండవు అనమాట. సో అన్ని పార్ట్ ఆఫ్ ద స్టోరీలో వెళ్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ టు రదన్. అండ్ ఫైనల్గా రామకృష్ణ గారు, రామకృష్ణని కూడా నేను అందాల రక్ష చూసిన తర్వాత అనుకున్నాను, పర్టికులర్గా తను బీర్ బాటిల్స్తో తను ఇమేజ్ చేసినటువంటిది, సూర్య క్యారెక్టరు ఇంట్లో ఉన్నటువంటి సెటప్ ఆ మూమెంట్లో అసలు ఎవరు షాక్డ్ అంటే ఎవరు ఇతను అనిపించింది నాకు. అండ్ ఈ మూవీకి కూడా పోస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మూవీకి, ఎందుకంటే వీ వాంటెడ్ టు ద రియలిస్టిక్ ఫిలిం. సో సెటప్స్ ఉండకూడదు, సెట్లా కనపడకూడదు, ఎక్కడ ఆర్టిఫిషియల్గా స్టూడియోస్లలో కూడా చేయకూడదు, అన్ని రియల్ లొకేషన్స్ చేయాలి. బట్ అలాగనేసి యూనో అది చాలా రియలిస్టిక్గా ఉండాలని రామకృష్ణ చెప్పినప్పుడు, రామకృష్ణ తన ఐడియాస్ కానీ తన యూనో ద వే హీ అప్రోచ్ టు ద మూవీ వాజ్ రియలీ గుడ్. సో చాలా చాలా హెల్ప్ అవుతాడని మాకు రామకృష్ణ ఉంటుంది. అండ్ ఫైనల్లీ విజయ్ అండ్ శివశక్తి. విజయ్ కూడా నాకు సుకుమార్ సారు పరిచయం చేశారు. సుకుమార్ సారు ఐ స్టిల్ రిమెంబర్ December 31st రోజు అనుకుంటా సారే కాల్ చేశారు నాకు. నేను ఐ వాజ్ ట్రావెలింగ్, సో సార్ కాల్ చేశారు, ఎక్కడున్నావు అనేసి అన్నాడు. నేనేమో ఇంకా విషెస్ చెప్పడానికి కాల్ చేశారు అనుకుని, సార్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే, సార్ ఏమో కాదు హ్యాపీ న్యూ ఇయర్ కాదు హ్యాపీ న్యూ ఇయరే, బట్ నేను ఒక విజయ్ గురించి చెప్తాను, సో ఇఫ్ యూ లైక్ హిమ్ దెన్ డూ ఇట్ అనేసి అన్నారు. ఆ పదమైన కానీ నాకు భయం వేసింది, అంటే సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది చేయమన్నారు, ఇప్పుడు నచ్చకపోతే ఎట్లాగా, నచ్చకపోతే చేయాలా అంటే, నచ్చకపోతే చేయలేము కదా, బట్ ఎలా చెప్పగలం నచ్చకపోతే, మళ్ళీ సినిమా పోతుందేమో అని నేను చాలా స్కెప్టికల్గా చాలా డౌట్ఫుల్గా ఉన్నాను. బట్ ఎప్పుడైతే నేను మరలా విజయ్ అది చూసినప్పుడు, షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు, ఆ షార్ట్ ఫిల్మ్ అమృత 93.5 అది చూసినప్పుడు అసలు అనిపించింది అనమాట, ఎస్ హీఈస్ ద వన్ అనేసి. ఎందుకంటే ఈ స్టోరీలో కూడా పాత్రలు తప్ప స్టార్లు ఇంట్రొడక్షన్స్ కానీ లేకపోతే సినిమాటిక్గా ఉండకూడదని అనుకున్నాను. సో విజయ్ని చూసిన తర్వాత అనిపించింది, ఎస్ అంటే ఇతనైతే కరెక్ట్గా వెళ్తుంది కదా, ఆ క్యారెక్టర్ని తప్ప ఇంకేది చూడరు దాంట్లో అనేసి. నాకు చాలామంది కూడా అన్నారనమాట, సార్ కూడా సుమార్ సార్ కూడా ఆర్యాలో మరి అల్లు అర్జున్ గారిని చూసినప్పుడు అలా అనిపించింది అనేసి. ఐ ఆల్సో ఫెల్ ద సేమ్ థింగ్, హీ ఈజ్ ద రైట్ పర్సన్, ఇతనితో డెఫినెట్లీగా వెళ్ళాలండి. సో దెన్ ఆ తర్వాత కలవడం, సో దట్స్ హౌ థింగ్స్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ శివశక్తి, నేను బాంబే వెళ్ళాము, వి వెంట్ ఫర్ ద ఆడిషన్ అనమాట, చూద్దాం అనేసి. వి వర్ టైర్డ్, అంటే 3 to 4 days చూసి చాలామందిని ఐ ఆడిషన్ చాలామందిని చూసిన తర్వాత ఫైనల్గా నేను శివుని చూసినప్పుడు ఐ టోల్డ్ హర్ టు యాక్ట్ సంథింగ్, హిందీలో అయినా చేసే అన్నప్పుడు తను నేను చెప్పిన దాన్ని తీసుకొని తను ఇంప్రూవైజ్ చేసిన విధానం, దట్ వాజ్, అంటే తన అండర్స్టాండింగ్ వాజ్ రియలీ గుడ్. సో అసలు ఆ అమ్మాయి చాలా రియలిస్టిక్గా చేస్తుంది, అంటే సినిమాటిక్గా పెద్ద అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు తనకి. అండ్ ఆల్సో షీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీవీ, కమర్షియల్స్ అండ్ సీరియల్స్లో తను చాలా బాగా చేస్తూ ఉంది. సో ఐఎమ్ షూర్ యూ ఆల్ లైక్ హర్. సో దాట్స్ ఇట్ ఐ గెస్. థ్యాంక్ యూ. సినిమా గురించి ఓకే, నేనంటే సినిమా గురించి చెప్తూ ఉన్నాను. ఓకే, ఇది ఒక, అంటే పదాలన్నీ వాడేశారు, కొత్తగా రావట్లేదు, కానీ
వాట్ ఐ కెన్ సే ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. లవ్ స్టోరీ, రియలిస్టిక్ లవ్ స్టోరీ. అంటే ఐ బిలీవ్ అంటే ఈ మధ్య నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్లో రియలిస్టిక్ లవ్ స్టోరీస్ తెలుగులో రావట్లేదని నేను చూసినప్పుడు అనిపిస్తూ ఉండేది. అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్ సెటప్లో ఉండేవి. అంటే లైక్ గులాబీలా కానీ దేవసం అంటే తెలుగులో ఇంకా రియలిస్టిక్ గీతాంజలి కానీ మణిరత్న ఫిలిమ్స్ లైక్ సఖీ కానీ ఆ టైపు తెలుగులో రావట్లేదు, రియలిస్టిక్ సెటప్ రావట్లేదు అనేసి అనుకుంటూ ఆ ఇన్స్పిరేషన్ అనమాట నాకు ఈ ధైర్యం ఇచ్చింది ఏంటంటే అదే. దట్ ఈస్ ద కోర్ అండ్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే రియలిస్టిక్ అప్రోచ్ టు ద ఫిలిం. సో క్యారెక్టర్స్ కానీ, లొకేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ యూ ఫీల్ లైక్ న్యూ వేవ్ మూవీ లాగా ఉంటుంది. సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది మూవీ. మంచి లవ్ స్టోరీ. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ మేమైతే కథ డెఫినెట్లీగా నాకు ఆల్వేస్ అనిపించి ఉండండి, బయటకు వచ్చిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్లైమాక్స్లో నవ్వుకొని వచ్చేసి ఓకే సినిమా బాగుందని అనుకోవడం కాదు. సినిమా డెఫినెట్లీగా ఇంటికి క్యారీ అవ్వాలి. బికాస్ అలాంటి మూవీస్ నేను చూశానమాట కొన్ని. ఇప్పుడు పాత మూవీస్లో కొన్ని మూవీస్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుంటూ ఉండేవి, నెలల తరబడి గుర్తుంటూ ఉండేవి. అలా గుర్తుపెట్టుకునే సినిమా లాగా ఉండాలి. ఆడియన్స్ క్యారీ అవ్వాలి, దీంతో ఆడియన్స్ ఇంటికి తీసుకెళ్ళాలి, ఆడియన్స్ దీన్ని మర్చిపోకూడదు అనుకుంటూ ఉండేవాడిని. దానికి ఎమోషన్స్ డెఫినెట్లీగా ఉంటే తప్పకుండా అవి మర్చిపోరు. సో అందుకని ఈ మూవీలో చాలా ఎమోషనల్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఈ మంత్ ఎండింగ్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామండి. 2 షెడ్యూల్స్ ఉంటాయి. సో వీ హోప్ టు ఫినిష్ ద ఫిలిం బై దిస్ ఇయర్. యా అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా హాయ్ అండి, నా పేరు విజయరామ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ సుకుమార్ గారికి, వచ్చిన అందరి గెస్ట్లందరికీ థ్యాంక్స్ అలాట్. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. అందులో ఒకటి సార్కి నచ్చి అండ్ దట్స్ హౌ ద ప్రాసెస్ స్టార్టెడ్. థ్యాంక్ యూ సుకుమార్ సార్ ఫర్ ఫైండింగ్ మీ అండ్ పుట్టింగ్ మీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ప్రసాద్ గారు, మై ప్రొడ్యూసర్, అండ్ మై డైరెక్టర్ జోనాథన్ సార్. అండ్ టీం కూడా చాలా, అంటే ఇలా సెట్ అవ్వడం చాలా రేర్ అండి. రసూల్ సార్ అండ్ రదన్ గారు అండ్ రామకృష్ణ గారు. సో ఐ హోప్ మీకు కూడా ఒక మంచి కొత్త అండ్ డిఫరెంట్ మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hi, నా పేరు శివ్ శక్తి. Till now I only know this much to speak in Telugu. So maybe by the end of the movie I might be knowing more about it. Firstly, I would like to thank you guys for coming here and supporting us on our big day. And I really feel blessed that we have a blessing of Sukumar sir, Rasul sir, Ratan sir, and we have such a good team, very positive team. Our producer sir, Prasad sir, he's not a boss, but he's like a friend. He takes care of every single thing. We have Jonathan sir as our director, and he's so sorted and easygoing, which I really liked about it. I wanted to do a film where I'm not a star, but I'm an actor, where I can show my, what all I can do, because for an actor we need to be really versatile, and I think this is the right, I have made the right choice doing this film, and I really feel blessed to be part of such a good team, and I'm hoping, so wish us all the best, and we would like to you guys to come and watch this film with your family, because it's a very family oriented film with lots of love and emotion. So thank you guys for coming. First, I want to say thanks to Sukumar sir. He suggested me to Jonathan, and Jonathan is a very cool director. I met him very coolly. He said about the script and all. He need real thing and a lot of goodness in this team. Cameraman sir, Rasul sir, producer sir, Prasad sir, and the casting too, and Ramakrishna art director, Vijay Garu, Shiv Shakti. So everybody have a goodness in this team. I am feeling very smooth
Jonathan, very good people. I'm after a long time I'm Chennai నుంచి వచ్చినప్పుడు even the people around you, you people are very receiving అందల్ రాసేసిన తర్వాత ఏం సార్ అని you people are giving big respect for the good music. So thank you for that. And Prasad గారి గురించి చెప్తున్నా, he's my friend actually. I'm thinking he's my friend. Ala. And he's talking like that only. Even I'm not feeling he's a producer any. Jonathan, he's my director, and he's very clearly what he wants. He's grabbing from me. So thank you, Jonathan. Thank you, Sukumar sir, and thank you, Prasad garu, and thank you, Rasul garu, and everyone, and to you people also. And lot of goodness in this movie, and good music will come for sure. నెంబర్ 1 మీద నేను ప్రసాద్ వివికేడిఎస్ ప్రసాద్ నేను ప్రొడ్యూసర్గా తీసినటువంటి ఈ సినిమాకి జానథన్ వి డైరెక్టర్గా చేస్తున్నటువంటి ఈ సినిమాకి ద క్రియేటివ్ డైరెక్టర్ అని జీనియస్ డైరెక్టర్ అని ఇన్ని పేర్లు ఉన్నటువంటి మై బిలౌడ్ సుకుమార్ గారు క్లాప్ ఇచ్చారండి. దీనికి కెమెరా స్విచ్ ఆన్ చేసినటువంటిది అటు సుకుమార్ గారికి, ఇటు నాకు, మరి మా జోకి, విజయరామ్కి, అందరికీ కూడా గురువైనటువంటి టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చినటువంటి మేము డాక్టర్ కె రామ్మోహన్ రెడ్డి గారు. హీఈస్ టీఎస్పిసి మెంబర్ అండి, తమిళనాడు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో మెంబర్ అండి. ఆయన మా గురువు గారు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి. ఆయన కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అట్లాగే మరి ఫస్ట్ షాట్ డైరెక్షన్ మాకందరికీ కూడా ప్యాషనేట్ యంగ్ హీరో అయినటువంటి, ఇప్పటికీ యంగ్ హీరో అయినటువంటి నరేష్ గారు డైరెక్షన్ చేశారు. సో అట్లాగే మరి స్క్రిప్ట్ని మాకు అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తులు, నా మిత్రుడు థామస్ రెడ్డి ఈజ్ ద ప్రొడ్యూసర్, అండ్ ఎనదర్ ప్రొడ్యూసర్ విజయ్ ప్రసాద్, అలాగే మరి ఎనదర్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రజెంట్ దర్శకుడు మూవీకి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి విజయ్ ప్రసాద్ గారు. ఈ ఇద్దరు కూడా సుకుమార్ గారి బ్రదర్స్ అండి. వాళ్ళందరి చేతుల మీదుగా స్క్రిప్ట్ని అందజేయడం జరిగింది మీ అందరి సమక్షంలో. సో ప్లీజ్ బ్లెస్ us. We got a very good team and we got a very confident script. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఈ స్క్రిప్ట్ విషయంలో మేము ఇందాక మా జో అన్నట్టు చాలా లిట్మస్ టెస్టులు మేము పెట్టుకుని సో దీన్ని ఫైనల్ చేసుకోవడం జరిగింది. సో లక్కీలీ వీ గాట్ ఎ వెరీ గుడ్ టీమ్. సో అలాగే మా ఆల్ ఏడీస్ కానీ అందరూ కూడా చాలా మంచి టెక్నీషియన్తో ఉన్నాం. అతి తొందరలోనే హైదరాబాద్ లోకల్గానే మేము షూట్ చేయబోతున్నాం. ఇదంతా కూడా 2 షెడ్యూల్లో ఫినిష్ అప్ చేసి సో మంచి గుడ్ డేట్లో ఈ లవ్ మూవీ ఫిల్మ్ని తీసుకురాబోతున్నాం. దీని అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఐ హోప్ యూ విల్ బి బ్లెస్సింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ముఖ్యంగా మరి ఈరోజు ఇంత గ్రాండ్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగటానికి కారణమైనటువంటి మై బడీ సుకుమార్కి 100% లవ్తో, 100% ప్రేమతో, లేదా 100% ప్యార్తో, ఏమన్నా కానివ్వండి, 100% కాదలతో, ఎట్లాగైనా కానివ్వండి, దాని పేరు ఏదైనా మేము దీన్ని అనుకున్నామండి. చెప్తాను, టైటిల్ కూడా అతి తొందరలోనే మనం ఉన్నది. మనం ఒక చిన్న ఫంక్షన్ పెట్టి తొందరలోనే రివీల్ చేయబోతున్నామండి. దీన్ని ఇప్పుడు ఈ ఫంక్షన్ మీరు ఎంత అందంగా చూసారో అంతకంటే బెటర్ మంచి ఫంక్షన్గా అది కూడా ఇవ్వబోతున్నాం. So thank you one and all, right from Sukumar Garu to each and everybody who came for this function. Thank you very much. Thank you.